హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కనకదుర్గ అడ్వకేట్. ఈ రోజుల్లో మనందరికీ తెలిసిన విషయమే, ఎక్కువగా డివోర్సెస్ అనేవి జరుగుతున్నాయి. వీటికి కారణం ఏంటంటే పేరెంట్స్ ఇద్దరికి మంచి సంబంధాలు చూసి పెళ్లిళ్ళు చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో లవ్ మ్యారేజెస్ కూడా చేసుకుంటున్నారు. ఒకరినొకరు ఇష్టపడి లవ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత కొన్ని సందర్భాల్లో వెంటనే పిల్లలు పుట్టడం జరుగుతుంది. ఆ తర్వాత వాళ్ళ మధ్య మనస్పర్ధలు వచ్చి విడిపోవడం జరుగుతుంది. అంటే అరేంజ్డ్ మ్యారేజెస్ అయినా లవ్ మ్యారేజెస్ అయినా వీటి వల్ల పిల్లలు సఫర్ అవుతున్నారు. కారణం ఏంటంటే మీరు ఎర్లీగా పెళ్ళైన వెంటనే పిల్లల్ని కనడం వల్ల మీ మధ్య అండర్స్టాండింగ్ అనేది లేకపోవడం, ఆ తర్వాత ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ రావడం, లేదా మీరు లైఫ్ లో చక్కగా సెటిల్ అవ్వక ముందే పెళ్లిళ్ళు చేసుకోవడం, మీకు ఆర్థిక పరమైన ఇబ్బందులు రావడం, దాని ద్వారా పిల్లల్ని సరిగ్గా చూసుకోలేకపోవడం, మీ ఇద్దరు కొట్టుకునే సందర్భంలో పిల్లలు సఫర్ అవడం అనేది జరుగుతుంది. కారణం ఏదైనా అయి ఉండొచ్చు. ఎప్పుడైనా సరే మ్యారేజెస్ అయిన వెంటనే పిల్లల్ని కొన్ని రోజులు మీరు గ్యాప్ తీసుకోవడం మంచిది. చాలా మంది పేరెంట్స్ ఏం చేస్తారంటే పెళ్ళైన వెంటనే పిల్లలు పుట్టాలి అని అదేదో మనం చెట్టుకి కాయలు కోసుకునే విధంగా ఇంకెప్పుడు పిల్లలు కంటారు అనేది ఒత్తిడి చేయడం అనేది జరుగుతుంది. దాని ద్వారా వీళ్ళేమి కేర్ తీసుకోకుండా వెంటనే పిల్లల్ని కనడం వల్ల పిల్లలు పుట్టిన వెంటనే ఆ పిల్లలతో ఎంజాయ్ చేయకపోవడం వల్ల వీళ్ళ లైఫ్ ని ఎంజాయ్ చేయకుండా పిల్లల కోసం డిస్టర్బెన్స్ అనేది జరుగుతుంది. దాని ద్వారా కోర్టుకు వెళ్ళడం, మెయింటెనెన్స్ కేసు వేసుకోవడం, 498 కేసులు పెట్టుకోవడం, డీబీసీలు పెట్టుకోవడం, ఫ్యామిలీ మెంబర్స్ అందరిని ఇన్వాల్వ్ చేయడం వల్ల ఫ్యామిలీస్ అన్ని సఫర్ అవ్వడం జరుగుతుంది. దీనికి అంతటికీ కారణం ఏంటంటే ఒకరికి అండర్స్టాండింగ్ లేకపోవడం, పెద్దలు కూడా వారికి మధ్య సయోధ్యని కుదర్చకపోవడం, ఈగోస్కి వెళ్ళడం, పెద్దవాళ్ళందరూ కూర్చొని సామరస్యంగా సమస్యని పరిష్కరించే దిశగా వాళ్ళిద్దరికి మంచి అవగాహన కల్పించి, జీవితం పట్ల అవగాహన, ఫైనాన్షియల్ గా మీరు ఎలా సేవ్ చేసుకోవాలి, ఒకరినొకరు ఎలా అర్థం చేసుకోవాలి, మీరు ఎలాంటి జాబ్ చేస్తున్నప్పుడు మీ ఇద్దరి మధ్య ఎలాంటి అండర్స్టాండింగ్ ఉండాలి. కొన్ని సందర్భాల్లో ఇద్దరు మంచి ఎడ్యుకేటెడ్ అయ్యి ఉండి ఇద్దరు జాబ్స్ చేస్తూ ఉంటారు. టైమింగ్స్ అనేవి డిఫరెన్స్ గా ఉంటాయి. కొంతమందికి నైట్ డ్యూటీలు ఉంటాయి, కొంతమందికి డే డ్యూటీలు ఉంటాయి. ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ కలుసుకోవడం వీక్లీ వన్స్ కూడా జరగని పరిస్థితులు ఈ రోజుల్లో చూస్తున్నాం. అంటే సాఫ్ట్వేర్ జాబ్స్ లో కానీ లేదా డాక్టర్, ఇంజనీరింగ్ అయినప్పుడు వాళ్ళకి ఎక్కువగా జాబ్ స్ట్రెస్ అనేది కూడా ఉంటది. ఇలాంటి సందర్భంలో కూడా వాళ్ళు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. అలాంటి సందర్భంలో ఎప్పుడైనా సరే మీరు మ్యారేజ్ చేసుకున్న వెంటనే పిల్లల కోసం కొంత టైం గ్యాప్ తీసుకోండి. 2 years 3 years అట్లా గ్యాప్ తీసుకున్న తర్వాత మీ మధ్య మంచి అండర్స్టాండింగ్ ఏర్పడ్డ తర్వాత ఎప్పుడు కూడా మనం ఒక పని చేసేటప్పుడు జాబ్ సంపాదన అంటూ మనం దాంట్లోనే వెళ్లకుండా మన కోసం మనం కొంత టైం స్పెండ్ చేసుకోవాలి. ఫ్యామిలీ కోసం, పేరెంట్స్ కోసం, ఒకరికొకరు భార్యాభర్తలు అర్థం చేసుకోవడం కోసం వీక్లీ వన్స్ అయినా మీ ఇద్దరు కూర్చొని మాట్లాడుకోవడం, టైం స్పెండ్ చేసుకోవడం, మంచి మీకు ఇష్టమైన భోజనం తినడం, ఇష్టమైన ప్లేస్కి వెళ్ళడం, మంచి మూవీ చూడడం, లేదా మీకు ఒకరికొకరిని అర్థం చేసుకోవడానికి మీ ఇష్టాలని తెలుసుకోవడం, హ్యాపీగా ఉండడానికి ట్రై చేయాలి. అంతేకాని ఎప్పుడు కూడా జాబ్ స్ట్రెస్ లో ఉండి ఒకరి మీద ఒకరు ఎలిగేషన్స్ క్రియేట్ చేసుకొని ప్రతి చిన్న విషయాన్ని ఫ్యామిలీస్ కి పాస్ చేస్తూ వాళ్ళేమో మీ మీద అదేంటి మా అమ్మాయిని మేము చాలా గారాబంగా పెంచామని, అదేంటి మా అబ్బాయిని ఇంతవరకు మేమే ఒక మాట అనలేదు నువ్వెలా అంటావని, అంటే వాళ్ళిద్దరి మధ్య ఫ్యామిలీ మెంబర్స్ ఇన్వాల్వ్ అయినప్పుడు ఎప్పుడు కూడా ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య థర్డ్ పర్సన్ అనేది ఎంటర్ అయినప్పుడు ఆ గొడవ అనేది ఇంకా ఎలాబరేట్ అయ్యి దాన్ని పెద్దది చేసే విధంగా తయారవుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా పెద్దవాళ్ళు పిల్లలు ఏదైనా మీకు చెప్పినప్పుడు దాన్ని సామరస్యంగా మీరిద్దరు చదువుకున్న వాళ్ళే కదా, పెద్దవాళ్లే కదా, మీ సమస్యను మీరే కూర్చొని మాట్లాడుకోండి, మాకు ప్రతి చిన్న విషయాన్ని చెప్పకండి అని చెప్పి వాళ్ళతో అలా చెప్పి మీరు వాళ్ళిద్దరిని కూర్చున్నప్పుడు ఇంటికి పిలిచి వాళ్ళకి మంచి భోజనం పెట్టి ఇద్దరికి నచ్చజెప్పే ప్రయత్నం చేయండి. అప్పుడు కొంతవరకు ఈ మ్యారేజెస్ అనేవి డిస్టర్బెన్స్ అవ్వకుండా ఉంటాయి. ఆ తర్వాత ఈ డివోర్సెస్ అవ్వకుండా ఉంటాయి, కేసులు అవ్వకుండా ఉంటాయి. ఫ్యామిలీ మెంబర్స్ ఎప్పుడైతే అమ్మాయికి ఎగనెస్ట్ గా అబ్బాయి పేరెంట్స్ చెప్పినా, అబ్బాయికి ఎగనెస్ట్ గా అమ్మాయి పేరెంట్స్ చెప్పినా వాళ్ళేంటి ఇప్పుడు ఈ మధ్య కాలంలో అబ్బాయిలు కూడా కేసులు పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా కోర్టుల వరకు కేసుల వరకు వస్తే మీ టైం వేస్ట్ అవుతుంది, మీ లైఫ్ లో ఎంజాయ్మెంట్ ని కోల్పోతారు. అట్ ది సేమ్ టైం ఎవరైతే మీకు పిల్లలు కలుగుతారో ఆ పిల్లలు కూడా సఫర్ అవుతారు. వాళ్ళకి మెయింటెనెన్స్ ఇవ్వకపోవడం, వాళ్ళకి సరైన పోషణ లేకపోవడం, సరైన ఎడ్యుకేషన్ అందకపోవడం, వాళ్ళు సొసైటీకి ఎగనెస్ట్ గా తయారవుతారు. అంటే పేరెంట్స్ డిస్టర్బెన్స్ అవ్వడం వల్ల పిల్లలు డిస్టర్బ్ అవ్వడంతో పాటు వాళ్ళ లైఫ్ కూడా స్పాయిల్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఎప్పుడు కూడా పేరెంట్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఏదైనా సమస్య వచ్చినప్పుడు సానుకూలంగా స్పందించి
సంప్రదించి వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి మాట్లాడి సమస్యను అక్కడితో పరిష్కరించుకునే విధంగా చేయాలి. ఒకవేళ కలిసి ఉండలేని పరిస్థితి ఉన్నప్పుడు మీరు మ్యూచువల్ డివోర్స్ తీసుకొని విడిపోవడం బెటరు. ఏదైనా ఉంటే పిల్లలకి సెటిల్మెంట్ చేసుకోవడం బెటర్. అంతేకాని కేసుల వరకు వెళ్ళడం వల్ల టైం వేస్ట్, మీ లైఫ్ వేస్ట్, ఎంజాయ్మెంట్ కోల్పోతారు. ఎట్ ది సేమ్ టైం మీ హెల్త్ కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి, మెంటల్ స్ట్రెస్ ఎక్కువ అవుతుంది. కాబట్టి వీటన్నిటికీ సమస్యకి పరిష్కారం ఏంటంటే ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకోండి. విడిపోయినా అర్థం చేసుకునే విడిపోండి, కలిసిన్నా అర్థం చేసుకునే ఉండండి. దీనికి ఫ్యామిలీ మెంబర్స్ కూడా సహకరించడం చాలా ఉపయోగకరమైన విషయం. ఈ విధంగా మీరందరూ కూడా సమస్యలను పరిష్కరించుకుంటారని ఆశిస్తూ థ్యాంక్ యూ.